హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి మినీ వాటర్ పంప్ అయితే తయారు చేయబోతున్నాం. దీన్ని ఎలా చేయాలని మీకు ఫర్దర్గా వీడియోలు చెప్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్. అది ఛానల్ ఇలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ చాలా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఒక వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇది వచ్చేసి మనం డైలీ లైఫ్లో యూజ్ చేసే ఒక ఇంజెక్షన్. ఇదైతే నేను 3 ml అయితే తీసుకున్నాను. ఒక పీస్ అయితే తీసుకోండి, వాడనేది తీసుకోండి ఇంజెక్షన్. ఈ పైన నీడిల్ అండ్ లోపల ఉండే అదైతే తీసేయండి. ఇలా నీడిల్ అయితే తీసేయండి. తీసేసాక 2 ml కాడికి అయితే ఇలా కట్ చేసుకోండి, నేను కట్ చేసినట్టుగా. ఇది వచ్చేసి ఒక డ్రోన్ మోటార్. ఇది ఒక పీస్ అయితే తీసుకోండి. ఇలా మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి ఇదే. ఈ డ్రోన్ మోటార్ని వచ్చేసి ఆ ఇంజక్షన్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇందులో అయితే లూజ్గా ఉంది కాబట్టి నేను అయితే టేప్తో అయితే ఇన్సులేషన్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఒక 2-3 లేయర్స్ అయితే ఇన్సులేషన్ అయితే తీసుకొని ఆ ఇంజక్షన్లో అయితే ఫిక్స్ చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్టయితే చేయండి. చూడొచ్చు, నేను డ్రోన్ మోటార్కి అయితే ఇలా చేశాను. ఇందాక తీసేసిన ఇంజక్షన్లో ఒక పార్ట్, పైన ఉన్న పార్ట్ని తీసేసి ఇందులో కట్ చేసుకోండి, నేను కట్ చేసినట్టు. ఇదైతే లోపల మనం ఫ్యాన్ లాగా అయితే యూజ్ చేయాలి. దీనికైతే ఒక హోల్ అయితే చేసుకోవాలి మోటార్ కోసం. చూడొచ్చు, నేను చేశాను, వీడియోలో అవుతుంది అనుకుంటున్నాను. దీన్ని అయితే ఆ డ్రోన్ మోటార్కి అయితే ఫిక్స్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి, నేనైతే ఫిక్స్ చేస్తున్నాను. ఇలా ఊడి రాకుండా అయితే గట్టిగా అయితే ఫిక్స్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు వచ్చేసి ఇంజక్షన్లోకి అయితే ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఈ ఇంజక్షన్కి ఇక్కడ ఒక హోల్ అయితే చేసుకోండి, ఎందుకంటే మనం వాటర్ అనేది బయటికి రావడానికి. ఇలా హోల్ అయితే చేసుకోండి. అలాగే ముందున్న పార్ట్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. ఈ ముందున్న పార్ట్ని రిమూవ్ చేస్తే మనకు లోపలికి అయితే వాటర్ వస్తాయి. నేనైతే రిమూవ్ చేసి చూపిస్తాను. ఇలా రిమూవ్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రోన్ మోటార్ని అయితే అందులో అయితే ఫిక్స్ చేసుకుందాం ఇంజక్షన్లోకి. వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి. ఇలా గట్టిగా ఫిక్స్ చేసుకొని సూపర్ గ్లూతో కానీ హార్డ్ గ్లూతో కానీ అయితే అంటించుకోండి. నేను సూపర్ గ్లూ అయితే వాడాను. ఇది ఒక పెన్ రీఫిల్. ఇది ఒక పీస్ అయితే తీసుకొని ఎంత సైజు కావాలో అంత అయితే కట్ చేసుకోండి. నేను ఇంత సైజ్ అయితే తీసుకొని కట్ చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఈ మోటార్కి అయితే ఫిక్స్ చేసుకుందాం. వాటర్ పంప్కి నేనైతే ఫిక్స్ చేశాను. చూడొచ్చు, వాటర్ పంప్ అయితే ఎంత చిన్నగా ఉందో. ఇప్పుడు దీన్ని అయితే టెస్టింగ్ అయితే చేద్దాం మనం. చూడొచ్చు, సింపుల్గా ఒక బ్యాటరీ తీసుకొని దీనికి పాజిటివ్ నెగిటివ్ తీయండి. నేనైతే ఒక సింపుల్గా ఒక బ్యాటరీ తీసుకున్నాను. దీనికి ఇలా కనెక్షన్ అయితే ఇవ్వండి. ఇచ్చి అందులో అయితే పెట్టిన వెంబడే ఇలా వస్తున్నాయి చూడండి. ఇలా చాలా బాగా అయితే వాటర్ అయితే వస్తున్నాయి. ఈ మోటార్ వాడి మనం నెక్స్ట్ అయితే ఒక ఎయిర్ కూలర్ అయితే తయారు చేద్దాం. అంతకన్నా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మనం 300 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. తొందరగా అయితే సబ్స్క్రైబ్ చేయండి. 300 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయితే నేను ఒక కార్ అయితే తయారు చేస్తాను.